ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఇక పొలిటికల్ లీడర్లకు అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎట్లా అన్నా ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడానికి రీజన్ ఏంటంటే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా తల్లోజ్ ఆచార్య అనే పేరు తెర మీదకి బాగా వినిపిస్తుంది. ఆమన్గల్ అంటే ఆచార్య, ఆచార్య అంటే ఆమన్గల్ అని చెప్తారు కదా గతంలో. అదే పేరు మళ్ళా రిపీట్ అయింది అనుకోవచ్చా? మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో చాలా డబ్బుతోటి వ్యయంతో ఎన్నికలు జరిగినవని మనందరం కూడా భావించాలి. అవును. ఎందుకంటే ప్రజలు, ప్రజా సమస్యలు, అనేక సమస్యలని పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోయిన సందర్భాలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో పట్టణ ప్రాంతాలలో అభివృద్ధి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత మున్సిపాలిటీ ఎన్నికలలో 150 మున్సిపాలిటీలు ఉంటే నాకు తెలిసి 3 మున్సిపాలిటీలు మాత్రమే బీజేపీకి సంబంధించినవి ఉన్నాయి, మిగతాయి మొత్తం బీఆర్ఎస్ సంబంధించినవి ఉన్నాయి. కాంగ్రెస్ లేవు ఎక్కడ. ఓకే, గతంలో కాంగ్రెస్ 1-2 ఎక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ లేవు. కానీ ఈ ఎన్నికలు చాలా మటుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయినాయి. అంటే అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటుందో, ఏ పార్టీ ఉంటుందో, ప్రజలు ఆ పార్టీకి ఓట్లేస్తే కనీసం ఏమన్నా అభివృద్ధి చేస్తారేమనే ఆశతోటి ప్రజలు ఉంటారు. గతంలో బీఆర్ఎస్ కేసీరు, ఇప్పుడు కాంగ్రెస్ కేసీరు. కానీ వ్యయం, డబ్బులు చాలా పెద్ద ఎత్తున నిలబడ్డ అభ్యర్థులు ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది పోటాపోటీ. దాంట్లో ఈ ఎన్నికలు సేవ చేసినటువంటి వ్యక్తులకు కానీ పార్టీలకు కానీ ఓట్లు సరైన విధంగా లభించలేదనేది నా అభిప్రాయం. అంటే ఎట్లా రాజకీయం డబ్బుతో ముడిపడి ఉందనేది మీరు దశాబ్ద కాలంగా ఎన్నో దఫాలుగా ఆడ పోటీ చేసిర్రు, మీరు కూడా అంత ఇంత ఖర్చు పెట్టుకున్నారు, ఇబ్బందులు పడ్డారు, మీకు తెలుసు కదా. మరి అంటే డబ్బు సాధన వ్యవహారాలు లేకపోతే ఇతరత్ర దానికి ఉండేది, కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ ప్రజలని ఆకట్టుకోవాలంటే డబ్బు కూడా చాలా పెద్ద ఎత్తున అవసరం అనేది అనిపించింది. ప్రజలు కూడా ఈ రకంగా అవినీతి వ్యక్తులని ఆదరిస్తారని అనుకోలేదు. చాలా మటుకు అదే జరిగిందనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఆచార్య గారికి వ్యక్తిగతంగా నిబద్ధత తన జీవితంలో ఉన్న, క్రమశిక్షణ ఉన్న నాయకుడుగా ఉన్నా కూడా డబ్బు లేకపోయింది కాబట్టే మీకు ఎమ్మెల్యే పదవి అందని ద్రాక్ష అయిపోయింది అనుకోవచ్చా? కల్వకుర్తి నియోజకవర్గంలో నేను గత 3 పర్యాయాలు చాలా తక్కువ ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. దగ్గరగా వచ్చి, ఎందుకంటే 18లో బీఆర్ఎస్ ప్రచండమైన గాలి ఉన్నది కేసీఆర్. ఆ గాలిని తట్టుకొని నేను 3000 ఓడిపోయాను. అంటే 1500 వస్తే అటు ఇటు అయ్యేది. మొన్న జరిగినటువంటి ఎన్నికలు దానికి భిన్నంగా కాంగ్రెస్కు గాలి వచ్చింది. 75,000 కాంగ్రెస్కి వస్తే 70,000 నాకు వచ్చినాయి, 40,000 బీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే ఆనాడు కాంగ్రెస్ ప్లేస్కు బీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ ప్లేస్కు కాంగ్రెస్ వచ్చింది. కానీ నాకు పోయినసారి 60 వస్తే ఈసారి 70 వచ్చినాయి. 10,000 పెరిగినా కూడా విజయం సాధించలేకపోయినాం. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అతి తక్కువ ఓట్లు రావడంతో నేను ఓడిపోవడం జరిగింది. బీఆర్ఎస్కు కొంత పోయినసారి 63,000 పడ్డాయి, ఈసారి 40,000 పడ్డాయి. 23,000 మైనస్ వచ్చింది. ఓకే, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నేను 5,000 ఓడిపోవాల్సి వచ్చింది. అంటే కనీసం 10,000 బీఆర్ఎస్కు పెరిగి ఉంటే నేను 1,000-2,000 గెలుస్తుంటే. ఇవాళ నా గెలుపుకు కారణాలు ఏంటంటే ప్రతిపక్షం, పాలకపక్షం, ఈ రెండింటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. 18లో కాంగ్రెస్ పార్టీకి 40,000 ఓట్లు వచ్చినాయి, ఓకే, బీఆర్ఎస్కి 63 వచ్చినాయి. బీఆర్ఎస్కు మొన్న 40 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 75,000 ఓట్లు వచ్చినాయి. ఈ 2 ఓట్లు నావి 10,000 పెరిగినా కూడా 14 ఎలక్షన్లో 42,000 ఓట్లు వచ్చినాయి, 18లో 60,000 ఓట్లు వచ్చినాయి. అంటే 18,000 పెరిగినా కూడా విజయం సాధించలేకపోతున్నాం. దీనికి అంతటి కూడా స్టేట్ వైడ్ ఉన్నటువంటి వాతావరణం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అటు బీఆర్ఎస్లో కేసీఆర్, మొన్న కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ఆల్మోస్ట్ ఆల్ ఆయనే అనేది ఒకటి ప్రజలలో వచ్చింది. కానీ బీజేపీలో శూన్యం కనపడ్డది. ఎవరు ముఖ్యమంత్రి అంటే బీసీ ముఖ్యమంత్రి, కానీ ఎవరు అనేది తేల్చలేకపోవడం వల్ల కూడా మాకు మైనస్. అంటే రాష్ట్ర నాయకత్వ లోపం ఉందంటారు. మీ నాయకత్వ లోపం కన్నా
ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎట్లుంటుందంటే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఎన్నికలు జరుగుతున్నప్పుడు మోడీ గారు రాహుల్ గాంధీకి పోటీ జరిగినప్పుడు ఈ దేశంలో మోడీ గారికి అత్యంతమైన గణనీయమైన ఓట్లు వస్తున్నాయి. ప్రధానమంత్రి స్థాయిలో మోడీ గారిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఎవరు వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉన్నది. ఇప్పుడు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో మీకు 70,000 ఓట్లు వచ్చినాయన్న, అవి ఆచార్య గారికి పడ్డాయా బీజేపీకి పడ్డాయా? అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటాలకు 50,000 వచ్చినాయి, అంటే 20,000 అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువ పడ్డాయి. మొత్తం అది వ్యక్తిగతమైనటువంటిది కూడా ఉంటుంది. క్యాండిడేట్ ఎమ్మెల్యే విషయంకి వచ్చేటాలకు క్యాండిడేట్ను చూస్తారు, రాష్ట్రంలో అధికారం వచ్చే పార్టీని చూస్తారు. ఆ రెండు ఖచ్చితంగా ఉంటుంది. ఎమ్మెల్యేకి వచ్చేటాలకు, రాష్ట్రానికి వచ్చేటాలకు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు, ఆ ఏ పార్టీకి గాలి వస్తున్నది అనేది ఒకటి. ఈ రెండింటిని బేస్ చేసుకునే ఎన్నికలు జరుగుతాయి. మా లోపం ఒకటే, అక్కడ బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉన్నాడు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉన్నాడు. బీజేపీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ప్రకటించకపోవడమే మా మైనస్ అనుకుంటున్నాను. అది మీరు చెప్తున్న వాదన. ఇప్పుడు మా కొంత జనాలలో నడుస్తుంది ఏంటంటే, నిన్నటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అప్పటికప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడం, వారికి టికెట్ అనౌన్స్ చేయడం, వారు గెలుపొంది. అంటే నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్లోకి వస్తే ఆయనకు ఓట్లు వేసిర్రు. దశాబ్దాల కాలం నుంచి అదే నియోజకవర్గం, అదే మండలం, అదే గ్రామాన్ని పట్టుకొని ఏలాడుతున్న ఆచార్య గారికి ఎందుకు నమ్మలేదు ప్రజలు అని అంటే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభావం వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అక్కడ రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, అక్కడ పూర్వం జైపాల్ రెడ్డి నియోజకవర్గం. కాంగ్రెస్ దాదాపుగా 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచేది వాస్తవం. కాబట్టి అక్కడ ఆ నియోజకవర్గమే కాంగ్రెస్ పార్టీకి పట్టుకోమలాంటి. అక్కడ బీజేపీ గ్రామీణ ప్రాంతం 100% ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ జైపాల్ రెడ్డి, కిష్టారెడ్డి, గోపాల్ రెడ్డి, ఇట్లా పూర్వము పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక బలమైన పార్టీ ఉన్నటువంటి పార్టీ. దాన్ని ఢీకొని మేము ఆ స్థాయికి రావడమే చాలా గగనం.